మైకేల్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes. ఇంత సమయంలో మైకేల్ జాక్సన్ పూర్తి ఆత్మకథ చూపించడం కష్టం. సో ఇది అతను సూపర్ స్టార్ అయినంత వరకే చూపించి ముగిస్తుంది. ఇది ఒక మ్యూజికల్ బయోపిక్ అని చెప్పవచ్చు. మైకేల్ జాక్సన్ పాటలు, స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. ప్రేక్షకులు మైకేల్ జాక్సన్ ఔరాను ఫీల్ అవుతారు. మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే. మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ కాకపోయినా అతని జీవితంలో ఉన్న ఎమోషన్, మ్యూజిక్, స్టోరీ తమకి కదిలిస్తాయి. అందరూ యాక్టర్స్ చాలా న్యాచురల్ గా పెర్ఫామ్ చేశారు. జాఫర్ జాక్సన్ ని చూస్తుంటే అచ్చు మైకేల్ జాక్సన్ ని చూస్తున్నట్టే ఉంటుంది. అంతేకాకుండా జాఫర్ జాక్సన్ మైకేల్ జాక్సన్ పాత్రను ఎంతో న్యాచురల్ గా పోషించాడు. సేమ్ మైకేల్ జాక్సన్ లాగా స్టెప్పులు వేసి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఈ చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించాడు. మంచి దర్శకత్వం వల్ల సినిమాలో ఎలాంటి ఫ్లాస్ కానివ్వండి, లాగింగ్స్ కానివ్వండి కనపడవు. అందుకే దర్శకత్వానికి 100కి 100 మార్క్స్ వేయవచ్చు. మైకేల్ జాక్సన్ తన మ్యూజిక్ ద్వారా ఆడియన్స్ తో ఒక కనెక్షన్ ఏర్పరచుకునేవాడు. ఆ కనెక్షన్ ఏర్పడిన తరువాత ఒక మ్యాజిక్ క్రియేట్ అయ్యేది. ఆడియన్స్ ఒక ట్రాన్స్ లోకి వెళ్లేవారు. దీనికి తోడు తన డాన్సింగ్ స్టెప్స్ ఆడియన్స్ కి పిచ్చెక్కించేవి. తన లైవ్ పెర్ఫార్మెన్సెస్ లో సూపర్బ్ లైటింగ్, డ్రామాటిక్ ఎంట్రీ, అద్భుతమైన డాన్సింగ్ స్టెప్స్, వీటన్నింటిని సపోర్ట్ చేస్తూ తన మ్యూజిక్ ఉండేది. తన వీడియో ఆల్బమ్స్ కూడా అలానే అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చేటట్టు ఉండేవి. అతను పాడేది ఇంగ్లీష్ లో అయినా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా మైకేల్ జాక్సన్ కి, అతని మ్యూజిక్ కి మరియు డాన్సింగ్ స్టెప్స్ కి ఫ్యాన్ అయిపోయేవారు. మ్యూజిక్ కి భాషతో సంబంధం లేదు అని నిరూపించడానికి మైకేల్ జాక్సన్ మ్యూజిక్ ఒక పెద్ద ఉదాహరణ. ఈ సినిమా మిగతా డిపార్ట్మెంట్స్ లైక్ కెమెరా, కొరియోగ్రఫీ, స్క్రీన్ ప్లే, స్టోరీ అన్ని చాలా బాగా ఉన్నాయి. అందుకే ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 5 stars. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.